ఈరోజు మనం బాల్టిమోర్లో కలుసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీరు చేసుకునే పండుగ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. మిత్రులు, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కొన్ని విషయాలు ప్రత్యేకంగా మీ దృష్టికి తేవాలనేటువంటి ఆలోచనతోనే వెనక మేము ప్రదర్శిస్తున్నటువంటి ఏవుని మీరు ప్రత్యేకంగా చూడవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రధానంగా మనందరికీ తెలిసింది, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు రాష్ట్రం ఏర్పడితే ఆ ఏర్పడిన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, వ్యవస్థలు అన్నీ కూడా ఆ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కలలు కన్నటువంటి ఆ యువత యొక్క ఆలోచనల్ని మన్నించి ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈరోజు పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వనరుల్ని, ఆలోచనల్ని, మానవ వనరుల్ని అందరినీ ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలతో తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చేపట్టాం. అందులో భాగంగా బహుశా మీ అందరికీ తెలిసి ఉండి ఉంటుంది, మూసీ నది హైదరాబాద్ నగరంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఈరోజు ప్రపంచ ఖండాంతరాలు దాటి వచ్చినటువంటి మీ అందరూ అనేక నగరాల్లో ప్రవహిస్తున్నటువంటి ఆయా నదుల యొక్క జీవాన్ని ఏ రకంగా వాడుకుంటూ ఉన్నారో ఆ నగరాల్లో ప్రత్యేకంగా చూసి ఉంటారు. థేమ్స్ రివర్ లాంటి రివర్ పక్కన ఉన్నటువంటి అనేక సౌధాలు, వెస్ట్ మినిస్టర్ లాంటి పార్లమెంటు భవనం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కూడా చూసుంటారు. అదే స్థాయిలో హైదరాబాద్ నగరంలో దాదాపు 56 కిలోమీటర్లు ప్రవహిస్తున్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేసి, రిజర్వేషన్ చేసి, ఫ్రెష్ వాటర్తో ఫ్లో చేస్తూ ఆ నగరానికి మణిహారంగా మూసీ నదిని రిజర్వేషన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు మూసీ రిజర్వేషన్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో కూడా మీరు ప్రణాళికాబద్ధంగా మీకు చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా చేశాం. అలాగే ఈరోజు హైదరాబాద్ నగరానికి ఆనాటి పాలకులు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఓ పెద్ద ఆస్తులుగా ఉన్నాయి. ఆ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నింటినీ కలుపుతూ మరొక రీజనల్ రింగ్ రోడ్ని, RRRని కూడా ఈ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతాం. ఆ RRR ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ తో ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ని అనుసంధానం చేస్తూ 36 రేడియల్ రోడ్స్, 36 రేడియల్ రోడ్స్ ని ఈరోజు ప్లాన్ చేసి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈరోజు మరో
మహానగరాన్ని ఈరోజు హైదరాబాద్ ఆనుకుని ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించబోతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.